సూర్యాపేట జిల్లాలో రైతులకు ఎరువులు అమ్మొద్దని ఫర్టిలైజర్స్ యాజమాన్యం అసోసియేషన్ తీర్మానం చేసింది. ప్రభుత్వం యూరియా బస్తాకు 266 రూపాయలకు అమ్మాలని తీర్మానం చేయడంతో తాము నష్టపోతున్నామని వారు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన రేటుకు ఎరువులను అమ్మితే గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నామని అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేశామని ఓరుగంటి అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చెప్పారు. నేను కోదాడ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ మర్చెంట్స్ అండి. మేము కోదాడ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరూ అసోసియేషన్ సభ్యులు అందరూ కూర్చొని మేము యూరియా గురించి చర్చించాము. మాకు యూరియా కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి, డెలివరీ ఇవ్వకుండా మిరియాలు కూడా ర్యాక్ పాయింట్ ఎక్స్ రేట్ ఇస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చుకోవటం వల్ల లారీ కిరాయి 30 రూపాయలు ఖర్చులు, దిగుమతి మొత్తం కలిపి 40 రూపాయల ఖర్చు వస్తుంది. మాకు యూరియా రేటు ఈ డీలర్ మార్జిన్ 10 రూపాయలే ఉండటం వల్ల ఎంఆర్పి కంటే చాలా అదనంగా గిడుతుంది. అదనంగా గిట్టడం వల్ల ఎక్కువ రేటు అమ్మకూడదు. అది ఎంఆర్పి దాటి ఎక్కువ రేటు ఉంది వల్ల ఏదో మేము తప్పు చేసినట్టు దొంగల్లాగా డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, రైతులు కానీ మేము తప్పు చేసినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి మేము ఎంఆర్పికి మాకు గిట్టుబాటు అయితే మేము కూడా అమ్ముతాం. ఎంఆర్పి రేటు పైన వచ్చింది కాబట్టి డీలర్స్ అందరం మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము నష్టం భరించలేక ఈ యూరియా తేవద్దని అందరం నిర్ణయించుకున్నాం. మా పేరు ముగిలిసర్ల సత్యనారాయణ, మాది రేపాల గ్రామం, మునుగాల మండలం, సూర్యాపేట జిల్లా. మేము మందుకట్టలకు వచ్చినామండి. ప్రైవేటు ఫెర్టిలైజర్ వాళ్ళు ఒక్క మందుకట్ట కూడా ఇవ్వట్లేదు. ఇదేందని అడిగితే ఇక్కడ మాకు మునుగాల సొసైటీలో 266 రూపాయలకు యూరియా దొరుకుతుంది. మీరు చూడొచ్చు, దగ్గర పట్ల ట్రాక్టర్లు వెనుకున్నాయి. ఒక గంట సేపట్లోనే యూరియా కట్టలు కూడా అయిపోతున్నాయి. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం మా దగ్గర లేదని తీర్మానం చేసుకున్నారని మాకు తెలుస్తున్నది. ఏదో మాకు రేటు కుదరట్లేదు, మాకు మేము అంత తక్కువ ధరకు ఇవ్వము అని తీర్మానం చేసుకోవడం జరిగిందట. మాకు కొంచెం తెలిసింది వార్త. దయచేసి గవర్నమెంట్ దీని మీద తీవ్రంగా స్పందించి మాకు వెంటనే రైతులను ఈ యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. మరి ఈ యూరియా కొరత మాత్రం వెళ్ళేది ఉంటే మేము తప్పకుండా ధర్నా చేయాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే